హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. మనందరికీ తెలిసిందే, దీన్ని లక్కీ ప్లాంట్ అంటారు, కొంతమంది మనీ ప్లాంట్ అని కూడా అంటారు. దీనిని మనం ఇంటిలో పెంచుకోవడం వల్ల లక్ కలిసి వస్తుందని, ధనం ఆకర్షిస్తుందని కొంతమంది భావిస్తారు. అయితే కొంతమంది డెకరేషన్ కోసం పెంచుకుంటారు, కొంతమంది గ్రీనరీ కోసం పెంచుకుంటారన్నమాట. మనం గ్రీనిష్ని ఎక్కువ చూడటం వల్ల కూడా మనకి తెలియని హ్యాపీనెస్ వస్తుందంట. అటువంటి మొక్కని మనం పెంచుకునేటప్పుడు ఒక్కోసారి సడన్గా ఇన్ఫెక్షన్ గురవుతుంది, తెలియకుండానే మొక్క పాడైపోవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్తాను. చూడండి, మొక్క అయితే ఇక్కడ ఎలా ఉందో, మొక్క అయితే కొన్ని భాగాలు పాడైపోయినాయి అన్నమాట. మనం ఆ భాగాలు తీయనట్టయితే మనకి వేరే పార్ట్స్ కూడా ఆ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. దీనివల్ల మొక్క అంతా పాడైపోయే అవకాశం ఉందండి. ఈ మొక్కను పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరిగా తీసుకోవాలి. మనకి ఇన్ఫెక్షన్ సోకిన మొక్కల్ని తీసేస్తూ ఉండాలి, లేనట్టయితే ఆ ఇన్ఫెక్షన్ మొత్తం చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నిటికీ సోకే అవకాశం ఉంది. దానివల్ల చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నీ పాడైపోతాయి. ఇప్పుడు నేనైతే బాగున్న మొక్కలని ఒక సైడ్ తీసుకున్నాను, బాగున్న మొక్కల్ని తీసేస్తున్నాను అనమాట. బాగున్న మొక్కల్ని ఇలా నేను పెట్టిన విధంగా ఒకదాని తర్వాత ఆర్డర్లో పెట్టి ఒక తాడు సహాయంతో గట్టిగా కట్టుకోవడమేనండి. ఇలా కట్టలాగా కట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనం వాటర్ సహాయంతో బాగా క్లీన్ చేసుకోవాలి. కిందున్న వేర్లు మొక్కను కూడా బాగా క్లీన్ చేయాలి. ఎందుకంటే దీనికి ఇన్ఫెక్షన్ సోకకుండా ఆ ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి, స్మెల్ పోగొట్టడానికి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆరోగ్యమైన మొక్క రెడీ అండి. ఇప్పుడు దీన్ని వాటర్లో పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ గురించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనం ఈ మొక్కకి యూజ్ చేసే వాటర్ ట్యాప్ వాటర్ కానీ, బోరు వాటర్ కానీ యూజ్ చేయకూడదండి. ఎందుకంటే వాటిలో క్లోరిన్ శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మొక్క పాడైపోయే అవకాశం ఉంది. దీనికోసం మినరల్ వాటర్ యూజ్ చేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుంది. మొక్కకి వాటరు 2 రోజులకు ఒకసారైనా చేంజ్ చేస్తూ ఉండాలి.